సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పనిచేయబోయే యాప్ గురించి మాట్లాడుకుందాం. యాప్ నేమ్ వచ్చి జేఎండ్పీ కంపెనీ అండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ రిఫర్ కోడ్ ఆల్రెడీ తీసుకుంటుంది. ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు బ్రౌజర్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు యాప్ తాలూకు డీటెయిల్స్ అనేవి. ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ని చూడాలనుకుంటే ఇక్కడ ఫండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ 680 రూపీస్ ప్లాన్ అని ఒకటి ఉంది. అండ్ 2350 రూపీస్ ప్లాన్ అని, తర్వాత 6650 రూపీస్ ప్లాన్ అని చాలా రకాల ప్లాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. సో మరి ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం దాని మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ప్లాన్ బై చేయాలనుకుంటే ఇక్కడ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా బై అవ్వడం జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలనుకుంటే రీఛార్జ్ ప్రాసెస్ అనేది తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రీఛార్జ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎంతైతే అమౌంట్ మీరు ప్లాన్ కొనాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయండి. కనిపిస్తున్న పేమెంట్ మెథడ్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా రకాల పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ పే 650 ఆప్షన్ మీద ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఇక్కడ ఫోన్పేలో ఇక్కడ ఆ యూపీఐడికి అమౌంట్ సెండ్ చేయమని చెప్తుంది. మీరు అమౌంట్ని ఇక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ని ఫోన్పే చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తుంది డిడ్ యూ పే ఆర్ వాట్ అని. ఇక్కడ ఐ హ్యావ్ పేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సబ్మిట్ సక్సెస్ఫుల్ అని, యూ విల్ బీ క్రెడిట్ ఫండ్స్ విత్ ఇన్ 1 to 5 minutes అని చూపించింది. సో ఇక్కడ మీకు 1 లేదా 5 నిమిషాల్లో మీకు అమౌంట్ అనేది మీ యాప్ యొక్క వ్యాలెట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ని బై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు కంపెనీ నుండి వచ్చి ఏదైనా కోడ్ని మనం రిడీమ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రెజర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనం కంపెనీ నుండి వచ్చే ఏదైనా కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోడ్ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే డైలీ మీకు 1 time అనేది ఉంటుంది. ఈ 1 time మీరు సైన్ ఇన్ చేస్తే మీకు 3 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక డైలీ చెక్ ఇన్ ఆప్షన్ అనుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, యాప్ అనే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని గెయిన్ చేయాలని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్కడ మీకు మీ ఇన్విటేషన్ లింక్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం మన బ్యాంక్ అకౌంట్ని కంపెనీకి యాడ్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ వస్తుంది. దాన్ని ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ కంపెనీకి లింక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు విత్డ్రాల్ చేసిన అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మై ప్రాఫిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ ప్రోడక్ట్ అయితే మనం కొన్నామో ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అనేవి మనకు చూపిస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మై రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో మన డేటా ప్రాసెసింగ్ ఎలా అవుతుంది, ఎలా మనీ వస్తుంది అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మై ఫ్రెండ్స్ అనే ఆప్షన్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ కింద జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ యాప్లో మనకి విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయడం ద్వారా మనకి డిఫాల్టెడ్గా ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకుంటారో అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది 24 hours క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూద్దాం, ఇక్కడ క్లిక్ చేయండి ఈ గ్రీన్ కలర్ సింబల్ మీద. క్లిక్ చేసిన వెంటనే మనకు విత్డ్రాల్ ప్రూఫ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లైవ్ విత్డ్రాల్ ప్రూఫ్ అనేది. సో ఇట్లాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.